ఇవాళ చాలా పెద్ద వర్షం పడుతుంది. కాస్తలు తప్పించుకున్నాను, లేకపోతే తడిసిపోయేదాన్ని. థ్యాంక్ యూ. ఇది ఎవరి విగ్రహమో నీకు తెలుసా? ఈ విగ్రహం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారిది. మరి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఎవరో చెప్పు. మన భారత రాజ్యాంగాన్ని రాసిన వారు ఆయనే. వెరీ గుడ్. ఇంకా ఏం తెలుసు ఆయన గురించి? మాకు స్కూల్లో కేవలం ఇంతే నేర్పించారు. ఓ, ఎవరి కారణంగా ఇవాళ నువ్వు వర్షం నుండి తప్పించుకున్నావు, అలాగే ఎవరి రాజ్యాంగం కారణంగా దేశమంతా సురక్షితంగా ఉందో అటువంటి ఆయన గురించి నీకు ఇంతే తెలుసా? నేనైతే ఇంతే చదివాను. మీకు ఆయన గురించి ఇంకా తెలిస్తే మీరు నాకు చెప్పొచ్చు కదా. తప్పకుండా చెప్తాను. రాజ్యాంగం రచన ఆయన సాధించిన ఎన్నో విజయాల్లో ఒకటి. ఆయన సమాజంలో జరిగే ప్రతి ఒక్క విషయం గురించి, సమాజం వికాసం గురించి ప్రజలకు తెలియజేశారు, వివేకులం చేశారు. వారనేవారు, మరణించాక కూడా జీవించాలి అనుకుంటే చదువుకునేలా ఏదైనా రాసి తీరాలి. అలా రాసిందే ఓ చరిత్ర కావాలి. నేను నమ్మే సిద్ధాంతం ఏమిటంటే అది స్వతంత్రం, సామాజిక సమానత్వం, అలాగే సోదరభావం నేర్పుతుంది. నాయకుడే అవసరం లేని సమాజం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే అది ప్రజల మధ్య జాతి, ధర్మం లేదా వారి రంగుల మధ్య తేడాలను మరచి వారిలోని సామాజిక సోదరభావానికి గొప్ప స్థానాన్ని మనం కల్పించగలిగినప్పుడు. ఈ దేశం గనక సంతోషంగా ఉండాలి అంటే, అన్నింటిలోనూ ప్రగతి సాధించాలనుకుంటే అప్పుడు బాబాసాహెబ్ గారి ఆలోచనను అనుసరించాల్సిందే. సరసమాతృష్టిపై కొత్త రాతవి, శక్తిదాతవి, రాజ్యాంగకర్తవి. నువ్వు కన్న స్వప్నం సమానతే కదా, సమస్త జనులకి చరిత్రని కదా. సరసమాతృష్టిపై కొత్త రాతవి, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా. నీ కలమే మా బలమై అవతరించనే, నువ్వు పలుకు మాట పతికి భీమగర్జనే. నాయకుడేలే భీమ్రావ్, మహానాయకుడేలే భీమ్రావ్, నాయకుడేలే భీమ్రావ్, మహానాయకుడేలే భీమ్రావ్. పేద బతుకులో ఓ దేవుడా, జనం కోసమే. నువ్వు పూర్తిగా తడిసిపోయావమ్మా. బాబాసాహెబ్ కూడా తడుస్తున్నారు కదా, మనం ఎందుకు తడవకూడదు? ఈ వర్షంతో బాబాసాహెబ్కి ఉన్న బంధం అటువంటిదమ్మా. అది కూడా అప్పుడు అకాల వర్షాలు పడటం మొదలుపెట్టాయి. అది ఏప్రిల్ 14, 1891. అప్పుడే బాబాసాహెబ్ జన్మించారు. వెళ్ళండి. కాస్త ఓర్చుకో, కాస్త ఓర్చుకో. అన్నీ హాస్పిటల్కి వెళ్ళాడు, వచ్చేస్తాడు. కొంచెం ఓర్చుకో వదినా. కొంచెం ఓర్చుకో వదినా, కొంచెం ఓర్చుకో. అయిపోతుంది, అయిపోతుందిలే వదినా, కొంచెం ఓర్చుకో. డాక్టరమ్మా, డాక్టరమ్మా,
మూసేసినట్టున్నారే. ఒకవేళ డాక్టర్ మీ ఇంట్లో ఉన్నారేమో. ఓర్చుకో వదినా, ఓర్చుకో, ఓర్చుకో వదినా. అన్నయ్య వచ్చేస్తూ ఉంటాడు. ఏడవకండి, డాక్టర్ గారు తీసుకురావడానికి నాన్నగారు వెళ్ళారు కదా. డాక్టర్మ్మా, 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 తలుపులు తెరవండి డాక్టర్మ్మా. డాక్టర్మ్మా, డాక్టర్మ్మా, ఇంత రాత్రిపూట వర్షంలో ఎవరొచ్చి ఉంటారు? తలుపులు తెరవండి డాక్టర్మ్మా. బహుశా ఎవరికైనా ఒంట్లో బాగోలేదేమో. డాక్టర్మ్మా, 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 డాక్టర్మ్మా. ఎవరు? ఇంత రాత్రి వేళ సుబేదార్ రామ్జీ సక్పాల్ గారు ఇలా వచ్చారేంటి? ఎవరికైనా బాగోలేదేమో. వీళ్ళకి ఆంగ్లేయుల ఆర్మీలో ర్యాంక్ ఇచ్చి వీళ్ళ మతి పోగొట్టేశారు. ఎవరి నీడ మన మీద పడకూడదు, వాళ్ళతో ఇంత రాత్రిపూట వెళ్ళి మందులు ఇస్తావా? దాని గురించి మర్చిపో, వచ్చి పడుకో. డాక్టర్మ్మా, డాక్టర్మ్మా. కానీ అతను తలుపు కొడుతున్నాడు. కొట్ట నువ్వు, కొట్టి కొట్టి అలసిపోతాడుగా, అప్పుడు వెళ్తాడు. ఉదయం వచ్చి అతను అడిగితే నేనేం చెప్పాలి? సుబేదార్ కదా. తుఫాను శబ్దంలో నీకు వినపడలేదని చెప్పు. అతను సుబేదార్ అయితే ఏమైంది? అతని వంశం అయితే మారదుగా. తలుపులు తెరవండి డాక్టర్మ్మా. నా భార్య కడుపుతో ఉంది, నొప్పులు మొదలయ్యాయి, తను చచ్చిపోతుంది. నా భార్య బిడ్డలు కాపాడండి. ఎవరింట్లో కనీసం నీళ్ళైనా ముట్టుకోమో వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రసవం చేస్తావా? చస్తే చస్తుందిలే, పడుకో. డాక్టర్మ్మా, తలుపులు తెరవండి డాక్టర్మ్మా. డాక్టర్మ్మా, మంత్రసాని, మంత్రసాని. ఈసారి నేను బతకనేమో. అలా అనుకో. చాలా చాలా నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది, అది నా నొప్పిగా ఉంది. డాక్టర్ గారు ఇంకా రాలేదా? లేదత్తయ్యా. వెళ్ళండి, వెళ్ళి చూడండి ఎక్కడ ఉండిపోయారో. వెళ్ళి చూస్తాను. అమ్మా, అమ్మా, తలుపులు తెరవండి అమ్మా. సుబేదార్ గారు ఏంటి ఇలా వచ్చారు? అమ్మా, నా భార్య, కాస్త త్వరగా రండమ్మా, రండమ్మా. త్వరగా అమ్మా, త్వరగా. నాన్న, నాన్న, త్వరగా రండి, అమ్మ చాలా బాధపడుతుంది. పద బాబు. త్వరగా రండి నాన్న. పదండమ్మా, పదండమ్మా, త్వరగా, త్వరగా అమ్మా. మీరా? డాక్టర్ అమ్మ రాలేదా? లేదు, అమ్మ వచ్చింది. అమ్మ మీరు లోపలికి రండి, చాలా బాధపడుతోంది, చూడండి. భగవంతుడా, రక్షించు తండ్రి. ఇప్పటికే 8 మందిని ముందే తీసుకెళ్లిపోయాం. 14వ తీసుకెళ్లకు, తనని ప్రాణాలతో వదిలే. సుబేదర్ గారు, మీ భార్య పరిస్థితి అస్సలు బాగాలేదు.
తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. డాక్టర్ మన పిలుచుకురండి. నేను పిలవడానికి వెళ్ళాను. చాలాసేపు తలుపులు కొట్టాను, కానీ తలుపులు తెరవలేదు. అమ్మా, ఇక మీరే ఏదన్నా చెయ్యాలి. పదరా వెళ్దాం. అయిపోతుంది అయిపోతుంది. ఏం కాదు, నెమ్మదిగా, అమ్మ వచ్చింది కదా, ఏం కాదు. కంగారు పడకమ్మా. నెమ్మదిగా నెమ్మదిగా కాస్త ఓర్చుకోండి వదినా. నెమ్మదిగా అయిపోతుంది. అయిపోతుంది. కంగారు పడకు. నెమ్మదిగా నెమ్మదిగా. కాస్త ఓర్చుకోమ్మా, కాస్త. అయిపోతుంది అయిపోతుంది. డాక్టర్ గారు, తలుపు తీయండి. లేదు, భయపడకు భయపడకు. కాస్త ఓర్చుకో. కొంచెం సేపు. కొంచెం. ఎవరు పుట్టారు? తను పుట్టగానే అంత ప్రశాంతంగా మారిపోయింది. సుబేదార్ గారు, అందరికీ మిఠాయి పంచండి. మీకు కొడుకు పుట్టాడు. నానా, అమ్మెలా ఉంది? అంత బానే ఉంది. మీకు తెలుసా, మీకు తమ్ముడు పుట్టాడు. తను పుట్టగానే వర్షాన్ని, తుఫాన్ని అన్నిటినీ ఆపేశాడు. అరెరే, రా నాన్నా రా. నేను వీడి పేరుని ముందుగానే ఆలోచించాను. ఎంత పోరాడి బయటకొచ్చాడు వీడు. అందుకే భీమాబాయి కొడుకు భీమయ్యాడు. నాకు కూడా ఇవ్వు, తనని అడుగుతాను. తను వచ్చి రాగానే తుఫాన్ని అసలు ఎలా ఆపేశాడని. జాగ్రత్త అన్నయ్యా. అన్నయ్య, 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 అన్నయ్య ప్రసవం అయిన గదిలో నుండి బిడ్డను బయటికి తీసుకెళ్ళకూడదు. ప్రపంచాన్ని చూడు, చూడు ప్రపంచాన్ని. అర్ధరాత్రి పూట ప్రపంచాన్ని చూపిస్తారా? చీకట్లో వాడికేం కనపడుతుంది అసలు? వెలుగునే. ఎంత దట్టమైన చీకటి ఉన్నా దానికి కూడా సమయం ఉంటుంది. అది తొలగిపోవాల్సిందే.
ఎంతో కష్టపడి నువ్వు పోరాడి వచ్చావు. ఇప్పుడు చీకటి తొలగిపోతుంది, వెలుగు వస్తుంది. అలాగే ప్రతిరోజు కంటే ఎక్కువగా మెరిసే సూర్యుడు ఉదయిస్తాడు. రాతపై కొత్త రాతవి, శక్తిదాతవి, రాజ్యాంగకర్తవి. నువ్వు కన్న స్వప్నం సమానతే కదా, సమస్త జనులకి చరిత్ర నీ కదా. భరతమాత నుదుటిపై కొత్త రాతవి, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా. నీ కలవే మా బలమై అవతరించనే, నువ్వు పలుకు మాట ప్రతిని దేవదర్శనే. నాయకుడే భీమ్రావ్, మహానాయకుడే భీమ్రావ్. ఎప్పుడైతే మనం జన్మిస్తామో ప్రపంచం నవ్వితే మనం ఏడుస్తాం. ఎటువంటి పని చెయ్యాలి అంటే మనం నవ్వాలి, మనతో ప్రపంచం నవ్వాలి. అన్నయ్య ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా ఉండండి, కాస్త మెల్లిగా నేర్చుకుంటాడు. మెల్లగా ఎందుకు? పిల్లలు కడుపులో ఉన్నప్పుడే వినడం మొదలు పెడతారు. మనం వినడానికి, నేర్చుకోవడానికి ఆలస్యం ఎందుకు? మంచి విషయాలు వింటే మంచి సంస్కారం వస్తుంది. ఇప్పటి నుండి వింటేనే ప్రయోజకుడవుతాడు. మీరేమనుకుంటున్నారు? ఇంత చిన్న వయసులో జ్ఞాని మహాత్ముడైపోవాలనా? ఎందుకు అవ్వలేడు? అన్నిటికంటే జ్ఞానం గొప్పది. నేను నా భీమ్కి జ్ఞానం ఇవ్వడంలో ఏ లోటు రానివ్వను. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు మన భీమ్ చాలా గొప్ప జ్ఞాని అవుతాడు. ఇప్పుడే కాదు, తెల్లవారుగానే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. లడ్డూలు సిద్ధంగా ఉన్నాయి, పంచడానికి ఎవరు వెళ్తారు? నేను వెళ్తానుగా పంచడానికి. ఆ తర్వాత నాకు కూడా ఇస్తావు కదా? తప్పకుండా ఇస్తాను, వెళ్ళండి, ఇచ్చిరండి. పిల్లలు, నాకు చెప్పండి, ఈ లడ్డూలు మీరు ఎలా పంచుతారు? అలా అడుగుతారేంటి నాన్న? ఈ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇళ్లలోనూ ఇస్తాము. వద్దు, అందరికీ కాదు, అందరి ఇళ్ళకి మీరు పంచకూడదు. జాగ్రత్తగా పంచాలి. అది ఎలాగో నేను చెప్తాను. ఏ ఇంట్లో లడ్డూలు పంచాలి, ఏ ఇంట్లో లడ్డూలు పంచకూడదు అని. అన్నట్టు ఆ విలాసికైతే అస్సలు ఇవ్వకండి. కానీ నాన్నగారు, అందరికీ లడ్డు ఎందుకు పంచకూడదు?